లోక కళ్యాణార్థం సంకల్పింపబడ్డటువంటి ఒక దివ్య పర్వ ముహూర్తం. అదే మండల ఉత్సవం కూడా కావటం ఈవేళ ఒక విశేషం. గ్రహస్థితుల్లో కూడా లోకానికంతా అత్యంత బాధాకరమైనటువంటి కుజకేతువులు కలిసి ఉండటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి మానసిక దుర్వార్త, దుర్నిమిత్తాది దుశ్శకునాలన్నీ కూడా గోచరిస్తున్నటువంటి సమయంలో మంచి పర్వంలో మంచి కార్యక్రమాన్ని స్వామివారు సంకల్పం చేయటం అనేటువంటిది భగవద్ అనుగ్రహానికి ఒక ప్రతీతి. మనమంతా ఎందుకు చేస్తున్నాం ఈ కళ్యాణం? ఇందాక బ్రహ్మగారు ఒక మాట అన్నారు, ఈ సంకల్పం చేయండి, ఎవరెవరు భవిష్యత్తు కాలంలో ఈ యొక్క దేవాలయానికి సహాయం చేసుకుంటారు, తద్వారా భవిష్య కాలంలో దేవాలయం యొక్క ధూప దీప నైవేద్యాది ఏ గుణాలకు లోటు లేకుండా, ఏ విధి ఉపచారాలకు లోటు లేకుండా సంకల్పం మనం చేస్తాం. మనం కాదు, స్వామివారు చేస్తారు. ఎందుకంటే ఆయన ఇవ్వాలన్న ప్రేరణ అయింది, ఇప్పించేటువంటి శక్తి అయింది. ఇచ్చా క్రియా జ్ఞాన స్వరూపం. కాబట్టి అది ఆయన చేసే పనులు చేస్తూ ఉంటాడు. కాకపోతే మనం ఒక్క మాట విచారణ చేస్తే ఎందుకోసం మనం పూజలు పునస్కారాలు ఈవేళ చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే, ఎందుకు పూజ పునస్కారము కళ్యాణము ఉత్సవము యజ్ఞము యాగము మనం చేస్తున్నాము అంటే, మనం పుట్టినప్పుడే మన యొక్క ధన కర్మ హోదా గౌరవ మరణాదులన్నీ లిఖింపబడి ఉన్నాయి, సందేహం లేదు. అది నిశ్చయమైనటువంటి వాక్యం. మరి ఎప్పుడో ఒకప్పుడు పోవటానికి భగవన్నామం చేసుకుంటూ ఉంటే ఎక్కడికి రావాల్సినటువంటి ఆహారం అక్కడికి వస్తుంది కదా. మరి ఎందుకోసం మనము ఇంత ప్రయాసపడుతున్నాము అంటే, ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్నటువంటిది ఏదో ఒక మూట ఉంటుంది మన దగ్గర. దాన్ని ఖాళీ ఇక్కడ చేసేయాలి. మనం ఖాళీ చేసుకోకుండా ఇక్కడ కొద్దిగా సంపాదించుకొని మళ్ళీ ఎత్తిపెట్టుకొని వెళ్ళామనుకోండి, ఇందాక సంకల్పంలో చెప్పినట్టుగా నానాయోని సముద్భూతాది సకల దోష పరిహారార్థం. ఎక్కడ పుడుతుంటామో తెలియదు. జంతువునాం నవజన్మ దుర్లభం. మళ్ళీ మనకి ఇటువంటి ఇదే భాగ్యనగరంలో ఇదే నగరేశ్వర స్వామి వారి ప్రాంతంలో ఇలాగనే మళ్ళీ కళ్యాణోత్సవం చేసుకునేటువంటి రూపాలు వస్తాయని ఎక్కడ మనకు గ్యారంటీ లేదు.